పాట బిడ్డ అసలు మీ కాన్సెప్ట్ ఏంటి అసలు? నాకు గద్దర్ తాత చాలా ఇన్స్పిరేషన్. తూటాతోటి ఒక 25 ఏళ్ళు ఆయన రజాకారుల పోరులోన రాజుకున్న నిప్పుకొండ చరితలో ఏ యుద్ధమైనా. మీతో ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా పార్టీలు వాళ్ళు కానీ? ఈ బీఆర్ఎస్ కానీ పాడతావా ఇంత మనీ ఇస్తాము పార్టీ తరపున పాడొచ్చు కదా, కానీ నాకు పార్టీ తరపున పాడాలని లేదన్న. పాట బిడ్డగా పక్కన పెట్టేస్తే ఏ ఫీల్డ్లో ఉండేవాడు? చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండే, ముఖ్యంగా నాన్నతో పాటే నేను ముందు. టీఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 ఏళ్ళుగా తెలంగాణ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పేసి ఎవరు వచ్చినా ఆయన తర్వాత కొడుకు తర్వాత తండ్రి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవో తో కొడుకో నైజాము సరకరోడా. ఈ అమ్మాయి కాంగ్రెస్ జాయిన్ అయిపోయిందా? చిన్నప్పటి నుంచి మాది ఎర్ర జెండా పార్టీ. మావోయిస్టులు అంటే ఇష్టం నీకు? అందరూ అదే అడుగుతుండ్రు నాకు చాలా మంది, నువ్వు నక్సలిజం పాటలు అట్లా వాడుతున్నావు ఎందుకు అట్లా. నేను ఒక అడుగు ధైర్యంగానే ముందడికేసిన, ఇంకా బెదిరింపు. ఈ మధ్యలో పెళ్లి కబురు ఏమైనా ఉందా అన్న? ఒకటన్నా టాపిక్ వద్దాను అట్లాంటి వాడుగా. అంటే ఇప్పుడు బయట సంపాదించిన మగవాళ్ళకి ఎక్కువ జీతాలు అవి ఉంటాయి అన్న. సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెతే. నేను చూసాను మీ ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్, మ్యాక్సిమం 90% మీకు పాజిటివ్గానే పెడతారు, కొన్ని మాత్రం చిన్ని మాటడుగు చెప్పుతావ బావా హో బావా. హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. ఈరోజు మనతో పాటు పాట బిడ్డ అండ్ ఫోక్ సింగర్, ఎన్నో జానపద సాంగ్స్ పాడి ఈ మధ్య తెగ వైరల్ అయ్యారు. సో ఆవిడెవరో కాదు, సింగర్ స్వాతి గౌడ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అసలు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి, అది తక్కువ కాలంలో చాలా వైరల్ అయింది ఆవిడ. సో ఆవిడ నేపథ్యం ఏంటి, ఆవిడ టార్గెట్ ఏంటి, సో కనుక్కుందాం. ఆవిడ మనతో ఉన్నారు. నమస్కారం. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. యా, అంటే ఏంటి అసలు ఈ పాట బిడ్డ అసలు మీ కాన్సెప్ట్ ఏంటి అసలు? కాన్సెప్ట్ అంటే ఏం లేదన్న, వచ్చి ఫేమస్ కావడం అనేది కాదు. నన్ను చూసి నలుగురు పాట నేర్చుకోవాలి, నన్ను చూసి నా దారిలో ఒక నలుగురు ముందుకు నడవాలని చెప్పేసి నా పాట ఉద్దేశం. నేను జనాలలో చైతన్యం కల్పించడానికే ఈ పాటల రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. సో ఆ విధంగా పోదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా అంటే మీతో ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా పార్టీలు వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవరన్నా? పార్టీ తరపుగా వెళ్ళాలనుకోవట్లేనన్నా. నా వంతు కృషి అంటే నేను సింగిల్గా పోదాం అనుకుంటున్నాను. నేను ఏ పార్టీతో ముందుకెళ్దాం అనుకోవట్లేదు. అంటే కొంతమంది ఫోక్ సింగర్స్ ఉంటారు, వాళ్ళు అంటే కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత వెంటనే వేరే వాళ్ళతో టైడప్ అయిపోతారు, వాళ్ళతో కొలాబ్ అవుతారు. ఆ విధంగా అంటే వాళ్ళు కొంచెం బెటర్ లైఫ్ చూస్తారు. మీరు ఎందుకు ఇంకా ఆ ఇదిలోనే ఉన్నారు, అంటే మీకు మీరుగా ఉండాలనే ఇదిలో ఎందుకున్నారు? నా పోరాటం ఎప్పటికైనా సింగిల్గానే చేస్తాను. ఎంత ఫేమ్ వచ్చినా, ఎంతమంది నన్ను గుర్తుపట్టినా నేను మాత్రం ఒక సింగిల్గా పోదామని నిర్ణయించుకున్నా. సో అట్లే వెళ్తా, ఏ పార్టీ తరపుగా అయితే నేను వెళ్ళాను. ఓకే, అసలు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? చాలా మంది అంటున్నారు రావచ్చు కదా, ఇంత ఇస్తాం పాడవచ్చు కదా మా పార్టీకి. నేను ఏ పార్టీకి బాగా ఫస్ట్ అప్రోచ్ అయింది ఎవరు అసలు? అంటే నార్మల్గా ఏ పార్టీ వాళ్ళు ఏంటి? ఈ బీఆర్ఎస్ కానీ అంటే లోకల్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు పాడతావా ఇంత మనీ ఇస్తాము పార్టీ తరపుగా పాడొచ్చు కదా, సింగర్స్కి ఏం కాదు, ఏ పార్టీ తరపుగా పాడినా తప్పేమి ఉండదు, సో పాడొచ్చు మీరు అని అంటారు. కానీ నాకు పార్టీ తరపుగా పాడాలని లేదన్న. మీ మనసు ఒప్పుకోదు. సో సింగిల్గానే ప్రయత్నం చేస్తా ఇప్పటికైతే. అంటే అసలు ఒక సింగర్గా మీరు కాకపోతే పాట బిడ్డగా పక్కన పెట్టేస్తే స్వాతిని వేరేలా, అంటే మీరు ఇప్పుడు ఈ స్థాయిలో ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు, ఏ ఫీల్డ్లో ఉండేవాళ్ళు? నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక కోరిక ఉండే, ఏదో కలెక్టర్ కావాలని చెప్పేసి స్కూల్లో చెప్తూ ఉంటాం మామూలుగా, కలెక్టర్ కావాలి లేకంటే పోలీస్ కావాలని చెప్పేసి. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ పాట, అప్పటికి కూడా నేను చిన్నప్పుడు నేను 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేసిన. సో అప్పటి నుంచే ఇంకా నాకు ఒక మంచి పాట బిడ్డగా ఎదగాలని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి ఉంటుండే అన్న. ఇక అప్పటి నుంచి నేను పాటల రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. సో నాకు ముఖ్యంగా నాన్నతో పాటే నేను ముందుకు సాగాలనుకున్నా. సో నాన్న పాడతారు, నాన్నను చూసి నేను నేర్చుకున్న పాటల విధానం. అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ డాడీ బ్యాక్గ్రౌండ్? ఆయన ఫార్మింగ్ చేస్తుంటారు. సో ఆయన జిల్లా ప్రజానాట్య మండలిలో ఆయన ఒక గాయకుడు. సో ఫార్మింగ్ చేసుకుంటూ ఆయన పాటలు రాస్తూ ఉంటాడు. సో ఆయన నాటకాలు వేసేవాళ్ళు అప్పట్లయితే? నాటకాలు కాదన్న, స్టేజ్ పైన మామూలుగా ఉద్యమాలు జరిగినాయి తెలంగాణ. మొత్తం తెలంగాణ ఉద్యమం. ఇంకా ఆ టైంలో ఇంకా ఆయన ఆ రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆయనను చూసి ఇంకా నేను. మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు? నాది BSc కంప్లీట్ అయిందన్న.
ఇంక ఇప్పుడు సిస్టమ్ ఏదో అడపదడప కంప్లీట్ చేస్తారా, లేకపోతే అంటే మొత్తం ఈ సాంగ్స్ మీద ఉండేవాళ్ళు కదా, సో సాంగ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండే అన్న నాకు. చదువు కంటే ఎక్కువ నేను పాఠం మీద ఎక్కువ కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ పెడుతుండే. సో అది కంప్లీట్ చేసిన. సో ఇది ఇప్పటిదాకా వైరల్ అయిన మీ సాంగ్స్లో ఒక బెస్ట్ సాంగ్ మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేది, అది వైరల్ అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ మీకు ఆ సాంగ్ ఎక్కువ పాడాలి, ఎక్కువ మీరు ఆ సాంగ్ ఎక్కువ ఇష్టపడతారు కదా, ఆ సాంగ్ ఒకసారి మా కోసం పాడతారు? నేను నల్గొండ పైన ఒక పాట పాడినా అన్న. మాది నల్గొండ కదా, ఉమ్మడి నల్గొండ జిల్లా నాది. సో నల్గొండ మీద పాట పాడితే నన్ను చాలా మంది ఆ పాటతో చాలా గుర్తింపు వచ్చింది నాకు. లోకల్ ఎక్కడ తిరిగినా నువ్వు నల్గొండ బిడ్డవు కదా అని చెప్పేసి నాకు చాలా గుర్తింపు ఈజీగా రికగ్నైజ్ చేస్తారు. సో ఆ పాట పాడతా ఒకసారి. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ, రజాకారుల పోరులోన రాజుకున్న నిప్పుకొండ, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల కన్ననేల తల్లి కడుపు సల్లగుండ, ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న జానుపాడు సైదన్న, నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ, తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పురిటి గడ్డమ్మో నా నల్లగొండ. ఈ పాట అన్న గూసుంలు వచ్చేసాయి నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అమ్మో, ఈ పాట పాడితే నాకు చాలా గుర్తింపు వచ్చింది అన్న వాస్తవానికి. నల్గొండ యావత్ నల్గొండ మొత్తం. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతుంటారు కదా, వాళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూసి బయట చూసి మీరు స్వాతి కదా అని ఎప్పుడైనా రికగ్నైజ్ సందర్భాలు ఉన్నాయా? అవునన్న, దగ్గరకు వచ్చి చాలా మంది ఫొటోస్ కూడా దిగుతూ ఉన్నారు ఇప్పుడు. చాలా హ్యాపీ నాకైతే. మాస్క్ పెట్టుకుని వెళ్తారా బయటికి వెళ్తాము? మాస్క్ పెడుతున్నా అన్న, ఇక లాభం లేదని చెప్పేసి ఎక్కడికి పోయినా మారుమూల ప్రాంతం. ఈ మధ్య రీసెంట్గా ఏదో నాట్లు వేసుకుంటూ కూడా ఏదో సాంగ్ పడ్డది కదా, అంటే వాళ్ళందరినీ అక్కడ మాట్లాడతారు వాళ్ళతో, నాటు వేయడానికి వచ్చిన వాళ్ళతో కూడా? అయితే వాస్తవానికి అది మన పొలంలో నాట్లు వేస్తారు వాళ్ళు. నాట్లు వేస్తుంటే నాన్న ఉండి ఒకసారి వాళ్ళకట పాట చూపి, నీ పాటతో కొంచెం మన రిలీఫ్ ఉంటుంది కదా పని చేసుకుంటుంట పాట పాడితే అని చెప్పేసి నన్ను పిలిస్తే నేను వెళ్ళి పాడడం జరిగింది. అది అందుకనే పాడినా అనమాట. అది 1.1 పోయిందన్న, మిలియన్ వ్యూస్ పోయింది. నెక్స్ట్ అంటే ఈ సాంగ్ కాకుండా ఇంకొకటి స్టార్టింగ్ లో మీరు పాడిన సాంగ్ ఒకటి బాగా వైరల్ అయింది కదా ఇన్స్టాగ్రామ్. నేను వాస్తవానికి నేను గద్దర్ తాత పాటలు ఎక్కువ ట్రై చేస్తుంటే, నాకు గద్దర్ తాత చాలా ఇన్స్పిరేషన్. నాన్నని చూసిన తర్వాత నేను ఇన్స్పిరేషన్ బయట తీసుకున్నట్టే గద్దర్ తాత. సో ఆయన పాటలు ఎక్కువ వింటుంటే నేను చిన్నప్పటి నుంచి. సో ఆ తాత పాట పాడినా నేను అక్కడి నుంచి ఇంకా ఇన్స్టాగ్రామ్లో కొంచెం మందిని అయితే కొంచెం నా వంతకు చేర్చుకున్నాను. ఓకే ఓకే, గద్దర్ సాంగ్ తో చాలా మంది మీకు రీచ్ వచ్చింది. అది ఏం పాట అంటే, మన ఆడోళ్ళు ఇంట్లో చేసిన పనికి ఏమి అంటే ఇప్పుడు బయట సంపాదించిన మగవాళ్ళకి ఎక్కువ జీతాలు అవి వస్తుంటాయి అన్న. ఇంట్లో పని చేసిన ఆడోళ్ళకి ఏమి ఉండదు, ఎంతసేపు పని చేసుకుని కూర్చోవాలి పక్క, ఏముండవు. సో అట్లా ఆడవాళ్ళ మీద రాసిన పాట నేను పాడడం జరిగింది. ఆ పాటకి రీచ్ ఎక్కువ వచ్చింది. ఓకే అన్న. ఎందాక మొగోళ్ళ రాజ్యం ఆడిందే ఆట పాట, ఏ మతము ఏ ధర్మం ఆడోళ్లకు ఏమిచ్చే, సెక్సు బొమ్మను చేసి అంగట్లో అమ్మెత్తే, వరల్డ్ బ్యాంకోనికి కాలు గర్లునైతి, విశ్వసుందరి పేరా బరువాత బొమ్మనైతి, నరుకామను భావించే నారీ లోకమంతా, పోరు బాటల్లోన పోతాము స్త్రీలోకం, ఇప్పుడు చెప్పు అడుగులాడుగై తోడుగుంటవో జోడుగుంటవో తోక వీక్తవో బావో ముద్దుల బావో, ఒక్క ప్రశ్నడుగుత చెప్పుతావ బావా, చిన్ని మాటడుగుత చెప్పుతావ బావా, హో బావా. ఈ పాట అన్న చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకే ఎదురు తిరగాలన్న ఒక ఇది వస్తుంది అనమాట పాట వింటుంటే. థ్యాంక్ యూ అన్న. సో అంటే గద్దర్ గారిని అంటే ఒకవేళ మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాం అంటే వాళ్ళ దగ్గర ఒకటి చూస్తాం, ఒక అది మ్యూచువల్ అవ్వచ్చు, కామన్ అవ్వచ్చు, సంథింగ్ ఉంటుంది. సో ఆయనలో మీకు ఎక్కువ నచ్చింది అంటే ప్రజల్ని ఒక విప్లవ భావంతో వాళ్ళని కొంచెం వాళ్ళని మోటివేట్ చేయాలి, ఆ స్కిల్ కాకుండా ఆయనలో ఒక మంచి థింగ్ అంటే ఏం చెప్తారు? ఆయన ఒక ధైర్యవంతుడు కదా అన్న, అది తీసుకోవాలనుకున్నాను నేను చాలా. అంటే ఆయన ఒక తూటాతోటి ఒక 25 ఏళ్ళు ఆయన తూట నేను కడుపులో పెట్టుకొని బతికిన ఆయన అంత ధైర్యంగా ముందుకు వచ్చి ఉండంటే, ఆ ధైర్యాన్ని చూసే మేము కూడా ఇన్స్పైర్ అయ్యి ఆయనలాగా ఉండాలని చెప్పేసి ఆ రంగంలో నడుస్తున్నాం అంతే. ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మేము 5 ఆడపిల్లలం అన్న మా డాడీకి. సో నాన్న ఫార్మర్,
అమ్మ కూడా అదే పని చేస్తారు. సో అక్క మ్యారేజ్ అయిపోయింది. నేను సాంగ్స్ ఇట్లా పాడుతున్నా. చెల్లెళ్ళు ఇంకా అందరు స్టడీస్లో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ నుంచి మనకు డబ్బులు ఏమైనా వస్తున్నాయి నీకు? ప్రజెంట్ అయితే ఏం లేవు అన్న. చాలామంది అంటే దాన్ని కొలాబరేషన్స్ చేయమని అడుగుతున్నారు. ప్రమోషన్ చేయొచ్చు కదా మరి? ప్రమోషన్సే అడుగుతున్నారు, కానీ రెస్టారెంట్స్ మీద రిసార్ట్స్ మీద చేయమంటే ఇప్పటి వరకు ఇంకేం వెళ్ళలేనన్న. ఎందుకు? ఒకసారి నేను ప్రమోషన్ చేసిన మన ఆయిల్స్ పైన, చెల్లె నీ మీద మాకు చాలా నమ్మకం ఉంది కానీ నువ్వు ఇలాంటి ప్రోడక్ట్స్ మీద చేయకు, నీ మీద ఉన్న నమ్మకం పోతుందని చాలామంది అన్నారు. సో వాళ్ళని నమ్ముకొని నేను ఇన్స్టాగ్రామ్లో అడుగు పెట్టినా కానీ వాళ్ళు చెప్పిన పని చేయకుంటే తప్పదు కదా అన్న. సో ఆ విధంగా మళ్ళీ రేపొద్దున మళ్ళీ ఏదన్నా బ్యాడ్ అయితే నా మీదకి వస్తుంది కదా. సో వద్దనుకున్నా. వాళ్ళు వద్దన్నప్పుడు నేను చేయడం బాగోదని చెప్పేసి వదిలేసి. అంటే నార్మల్గా మీ ఇంట్లో అంటే అందరూ ఆడపిల్లలే కదా, సో ఏ తండ్రికైనా వీళ్ళని మంచిగా చదివించాలి, వాళ్ళని ఒక మంచి పొజిషన్లో చూడాలని కోరుకుంటారు. అంటే ఇప్పుడు మీ డాడీది మంచి ఉద్దేశం కదని నేను అన్నాను, బట్ ఆ టైంకి వాళ్ళని మంచి చదివించి జాబ్ పొజిషన్లు చూసి వాళ్ళకి పెళ్లి చేసి అథారిటీ పంపించాలని ఉంటుంది. బట్ మిమ్మల్ని మాత్రం అంటే ఒక సింగర్గా మీ ఇంటి దగ్గరే ఉంటాను ఒప్పుకున్నారు అసలు మీ డాడీ, లేకపోతే నీ ఫోర్స్ ఏమన్నా ఉందా దాంట్లో? నా ఫోర్స్ ఏం లేదన్న, నాన్నదే. నాన్న ఇప్పటికీ చెప్తారు, నేను బయటికి వచ్చి ఏ ఛానల్లో పాడినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు ముందు ఉండు, ఏం కాదు నేను ఉంటాను వెనకాల, నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు, అవుట్ ఆఫ్ అబ్రాడ్ వెళ్ళిపోవన్నా పంపిస్తారన్న నన్ను సాంగ్ కోసం. ఆయన ఎందుకు అంటే ఆయనకు పాట అంటే అంత ప్రాణం. మేము చిన్నప్పటి నుంచి ఆయన చూస్తున్నాం కాబట్టి ఆయన ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టిండో పాట పైన, సో ఆయనకి ఏ ప్లేస్ రాలేదు, సో పెద్ద పెద్ద పొజిషన్స్ ఏం దక్కలేదు. సో మేమన్నా దాన్ని చేయాలి, మంచి పొజిషన్ తీసుకురావాలని చెప్పేసి ఈ ముందు నడవడం జరిగిందన్న. నేను ఏమైనా ఆఫర్స్ వస్తే బయటికి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఆల్బమ్స్ కానీ లేకపోతే? వెళ్తాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, సో అంటే ఇంకొంచెం బెటర్గా పల్లె పాటలు కానీ లేకపోతే ఈ పాట పెట్టిన ఇంకొంచెం హైలైట్ చేస్తాము అంటే వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. పార్టీ తరపుగా కాకుండా పక్కన ఏ పాట వచ్చినా వెళ్తాం. మంగ్లీ లాంటి వాళ్ళు కూడా మొన్న ఈ మధ్య వైసీపీకి సపోర్ట్ చేశారు, ఫేవర్గా ఉన్నారు. సరే ఇక్కడ కొంతమందికి పర్టికులర్ కొంతమందికి ఉన్నారు అండ్ రీల్స్ పరంగా ఉన్నారు, నవ్యారావు లాంటి వాళ్ళు. సో దానివల్ల వెళ్తే మీకు తప్పేంటి అంటున్నాను నేను పార్టీ తరపుగా వెళ్ళాలనుకోవట్లేనన్న. ఇంకొంచెం బెటర్ అవుతుంది కదా, మీ ఫ్యామిలీ ఫినాన్షియల్ పొజిషన్ నుంచి ఇంకొంచెం బెటర్గా అవ్వచ్చు కదా. ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్నా ఇంకా ముందు కూడా ఇదే ప్రాబ్లం జాగినా నేను పార్టీ తరపుగా పోవాలనుకోవట్లేదు, అసలు పోను. నాకు ఓన్ టాలెంట్ ఉంది, సో దీన్ని ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా తప్ప నేను ఏ పార్టీ తరపుగా వెళ్ళాలనుకోవట్లేదు. అల్టిమేట్గా ఏం మాత్రం పలానా స్వాతి అంటే గుర్తుపట్టాలి. అప్పటిదాకా ఈ మధ్యలో పెళ్లి కబురు ఏమైనా ఉందా? అట్లాంటివి ఏం లేవు అన్న. ఎందుకు? నాన్న ఫస్ట్ నువ్వు మంచి పొజిషన్కి రావాలి, తర్వాతనే ఇంకేదైనా అని చెప్పేసి మాట్లాడింది కాబట్టి సో పెళ్లి నిర్ణయం వాళ్ళదేనా లేకపోతే? వాళ్ళదే అన్న, ఎట్లా వాళ్ళదే. మన సొంత నిర్ణయాలు ఏం లేవు, ప్రేమ అట్లాంటివి లేదు. ఇప్పటి వరకు ఇంకా అలాంటి దానికి వెళ్ళదలుచుకోలేదు. మనం భూము అట్లాంటిది దాన్ని ముట్టను కూడా ముట్టం. ఎప్పుడు అనిపించిందా అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ గత 10 ఏళ్ళుగా ఫోక్ సింగర్ని కానీ వాళ్ళని కానీ కాస్త కూస్తో ఏదో రిలీఫ్ ఉండేది అనిపించింది, బట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు ఏమైనా బాగుందా? గతంలో బీఆర్ఎస్లోనే బాగుందా? ఇంకా కాంగ్రెస్ వచ్చి కూడా 1 year ఇప్పుడే అవుతుంది అన్న. వాళ్ళ పాలన ఇంకా చూద్దాం వాళ్ళది కూడా ఎట్లుందో. బీఆర్ఎస్ది 10 years చూసినాం ఆల్రెడీ ఎట్లుంది అనేసి, కాంగ్రెస్ది కూడా చూస్తే బాగుంటుంది. అంటే మీలాంటి పాట బిడ్డలకి ఏమన్నా ఒక రిలీఫ్ అంటే లైక్ ఇది వస్తే బాగుంటుంది గవర్నమెంట్ నుంచి మాకు చిన్న సపోర్ట్, ఈ సపోర్ట్ ఇస్తే మాలాంటి వాళ్ళు రేపొద్దున తలెత్తుకుని నిలబడతారు, మేము ఉన్నాం అనేది నలుగురు తెలుస్తుంది అనే ఒక ఇది గవర్నమెంట్కి ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏం చెప్తావు? ఇప్పుడు చాలామంది తెలంగాణ కోసం అమరవీరులు అయ్యారన్న. తెలంగాణ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పేసి అట్లాంటి కుటుంబాలని కొంచెం దగ్గరికి తీసుకొని వాళ్ళకి ఏం అవసరం ఉందో అది ఇచ్చేస్తే బాగుంటుందని, అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకే, అంటే ఓకే, అది అమరవీరులు ఆల్రెడీ దానికంటూ స్తూపాలు ఉన్నాయి, లేకపోతే కొన్ని వాళ్ళ ఫ్యామిలీకి రిలీఫ్ ఫండ్ ఇచ్చారు, ఇంకా జరుగుతున్నాయి. మీ పాట బిడ్డలకు ఇప్పుడు ఫోక్ సింగర్ అంటే ఇవాళ రేపు ఒక ఇదనమాట, అంటే ఒక సాంగ్ చేస్తారు పక్కకి వెళ్ళిపోతారు. రీసెంట్గా ఒక ఆవిడ చనిపోయింది, ఫోక్ సింగర్ ఒక ఆవిడ. సో అంటే వాళ్ళు ఒక సాంగ్కే పరిమితం, ఇంకా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. అంటే నీలాంటి వాళ్ళు లాంగ్ రన్ ఉండాలి అంటే ఎలా వెళ్తే బాగుంటుంది? నీలాగా సర్వైవ్ అవ్వాలంటే
అంటే వచ్చే వాళ్ళకి ఏం చెప్తావు కొత్తగా వచ్చే వాళ్ళకి? వచ్చే వాళ్ళకి సింగిల్గా ట్రై చేయమని చెప్తాను. వాళ్ళ ఓన్ టాలెంట్ ఉంది, సో అది మొత్తం దాంట్లో మనకు ఇప్పుడు ఎవరు పిలిచి మనకు ఎవరు అవకాశాలు ఇయ్యరన్న, రమ్మని ఎవరు స్టేజ్లు ఎక్కి రాగానే మన ఓన్ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటేనే కదా వాళ్ళు. ఇప్పుడు నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే మీరు ఇక్కడ నన్ను పిలిచిండ్రు, సో అందరినీ కూడా అదే చెప్తాం, మీ ఓన్ టాలెంట్ ఏదైనా ఉంటే సోషల్ మీడియా యూట్యూబ్ చాలా ఉన్నాయి కదా అన్న, దాంట్లో పెట్టుకుంటే నచ్చితే వాళ్ళే పిలుస్తారు కదా రమ్మని. అట్లా. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏమైనా ఇచ్చారా? స్టేజ్ పర్ఫార్మెన్స్ ఏం చేయలేనన్న నేను. సాంగ్స్ పాడటం అలాంటి నాన్న చేసిండు కానీ నేనేం చేయలేను. మీ డాడీ రాస్తారని విన్నాను, కరెక్టేనా అది? అవునన్నా. మీ డాడీ రాసిన మీరు పాడతారు అంటే ఇద్దరు ఎక్సర్సైజ్ చేస్తారా? ఎలా పాడాలి, దానికి ఏ రాగం తీసుకోవాలి చెప్తాడు డాడీ నాకు మొత్తం. మీ డాడీ చెప్తాడు మొత్తం మ్యూజిక్ కూడా ఎట్లా ఏంటనేది. మ్యూజిక్ అంటే ట్యూన్ చెప్తుంటాడు, ఈ ట్యూన్ లో పాడదాం, ఇట్లా ఉంటది, ఇది బాగుంటది అని చెప్పేసి. ఇద్దరు కలిసి ఇంట్లో పాడతారా? పాడతామన్నా. నాన్న డివోషనల్ సాంగ్స్ అట్లా మీ డాడీ రాసినట్లలో ద బెస్ట్ అంటే ఏ సాంగ్ చెప్తావు? డివోషనల్ సాంగ్ అన్న ఒకటి దత్తాత్రేయ మీద ఒక సాంగ్ రాసిండు, అది చాలా బాగా అనిపించింది నాకు. ఒకసారి ఒక చిన్న లైన్. దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా, దీన దయాల పరిపూర్ణ కృపాల, జై జై భక్త వచ్చరా దిగువన పాల, దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా, నేల పట్లలో నీవు నిలిచినవయ్యా, శంభో శంకర హర హర మహాదేవా, దర్శనమే ఇయ్యవా దత్తాత్రేయ, దైవమని పూజించితి దరిజేర్చయ్యా. దేవుడు అంటే ఇష్టం ఉందా మీకు? అంటే నమ్మకం ఉందా? నమ్మకం ఉందన్న దేవుడు అంటే. ఇక కొంతమంది అంటారు కమ్యూనిస్ట్ భావజాలతో ఉన్న వాళ్ళకి దేవుడు అంటే పడదు కదా అని చెప్పి. సో ఎందుకు అంటే అయితే వాస్తవానికి ఏంటి అంటే దేవుడు అంటే నేను కూడా కొద్దిగా నమ్మకపోతుండే. కొంత మధ్యకాలంలో ఒక పాయింట్ ఉంటది, ఆ పాయింట్ దగ్గర తిరుగుతారు మనకి. డాడీ కొంచెం హెల్త్ బాగాలేదు, సో ఆ టైంలో నేను 2 చేతులు పైకెత్తి దేవుని దగ్గర పోయి 2 పొర్లు దండాలు పెట్టేసి వచ్చిన. సో అప్పటి నుంచి నాకు కొంచెం వేములవాడకి వెళ్ళినా, మళ్ళీ ఇది కుమ్రవెల్లి ఆ టైంలో వెళ్ళినా. ఆ పాయింట్తో మారాల్సి వచ్చింది. నీకు మావోయిస్టులు అంటే ఇష్టం? నీకు మావోయిస్టులు అంటే ఇష్టం అంటే గౌరవం అన్న. ఇక వాళ్ళు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు లేకుండొచ్చు, అప్పుడు ప్యూర్ అంటే 60s లో 70s లో ఉండేవాళ్ళు చాలా ప్యూర్ ఉండే అప్పుడు. కొన్ని అంటే మారుమూల గ్రామాల్లో తెలంగాణలోనే కొంతమంది ఇప్పటికీ ఉన్నారు కదా, ఎవరన్నా అసలు అంటే మీరు ఇలా కాంటాక్ట్ ఏం లేవు అన్న. నన్ను చూసి చాలా మంది అదే అంటారు, సో నాకు అట్లాంటివి ఏం లేవు. అంటే మీరు ఎక్కువ ఎర్రజెండా కాన్సెప్ట్ తో ఉంటారు కదా ప్రజల్ని. చిన్నప్పటి నుంచి మాది ఎర్రజెండా పార్టీ, సిపిఐఎం మాది. ఓకే, మీరు ఇప్పుడు దాకా ఏ రాజకీయ పార్టీలకు ఓటేరు? అయితే ఏది వేయలేను, సిపిఎంకే. నేను చిన్నప్పటి నుంచి సిపిఎం జెండా చూసినా సిపిఎం జెండానే పెరిగినా. నేను జాతీయ జెండా తర్వాత చూసిందంటే సిపిఎం జెండా. ఇంటి ముందు ఉంటుందా? ఇంటి పైన ఉంటుంది. ఎవరు రారు, చిపోరు డబ్బులు కూడా ఎవరు రారు. మేము వెయ్యమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అనవసరం లాస్ అయిపోతాం కదా. లేదు, ఎలక్షన్స్ అప్పుడే ఇంకా బయట జెండా తీసుకొచ్చి మా ఇంట్లో వేస్తారు కదా, ఇక్కడ ఉంటే ఎవరు రారని చెప్పేసి. ఎప్పుడన్నా ఎలక్షన్స్లో కానీ లేకపోతే ఊళ్ళో కానీ ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనిపించింది అంటే ఎవరైనా సజెషన్ కానీ? ఎందుకంటే నీకంటూ ఇప్పుడు సర్కిల్ పెరుగుతుంది, నల్గొండ బిడ్డగా సింగర్ స్వాతి అంటే ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకొంచెం బెటర్ షోలు పడతాయి కాబట్టి నీకు, సో ఇంకాస్త ఫేమ్ వస్తుంది. ఇక ఇదంతా వద్దు, నేను ఇంకా సెటిల్ అయిపోతా పెళ్లి చేసుకొని, మీ డాడీ ఒక 1 day చెప్పారు, ఇంకా పెళ్లి చేసుకో ఇదంతా వద్దులే, అప్పుడు ఏదన్నా ఒక పార్టీకి సపోర్ట్ చేయమంటే చేస్తావా? అసలు చేయను నేను. పార్టీ జోలికి పోనంటారు కదా అన్న, మేము ఉన్న చిన్నప్పటి నుంచి సిపిఎం, సో దాంట్లోనే వెళ్తాం మేము. ఇంకా వేరే పార్టీ అంటే ఫస్ట్ నాన్నే పట్టుకోరు, ఇక నన్నే పట్టుకొని ఇస్తారు. మేము పార్టీ జోలికి అయితే ఏం పోమన్న. ఎంతసేపు ఉన్నా కళాకారులలాగా ముందడికి వెళ్తాం తప్ప ఏ పార్టీ జోలికి అయితే ఏం పోము. మీరేమైనా ఇవి పాటలు రాశారా? నేను రాయలేనన్నా. అంటే నార్మల్గా మీ డాడీతో కూర్చున్నప్పుడు ట్రై చేయడం కానీ అలాంటివి ఏమన్నా? లేదు 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 లేదు, చూస్తా భవిష్యత్తులో ఏమన్నా. నాకు ఇంకా దానిపైన అవేర్నెస్ అంత లేదు, సో ముందు ట్రై చేస్తా వస్తే. ఇప్పుడు యాక్చువల్గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఇందాక, అంటే ఏ టెక్నాలజీ మీద ఒక అంటే జనాల్లో అవేర్నెస్ కావాలి, దాని మీద చిన్న రాయమంటే రాస్తారా? డాడీతో చెప్తే రాస్తాను. డాడీ నేను ముందుకు వెళ్దామంటే సో వెళ్తాం. డాడీ అయితే ఎట్లాగో రాస్తాడు,
ఆ నమ్మకం ఉంది. నేనైతే ఇప్పుడంతలా కాదు అంటున్నాను. నాకు అంత అవేర్నెస్ లేదు వీటి మీద. సో నేను రాయలేను. నాకు డౌట్ ఏంటంటే నీ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సరే నీ పాటలు వెనకాల నువ్వు సింగిల్గా ఉండి పాడేవి కొన్ని ఉంటాయి అనుకో, రిమైనింగ్ మొత్తం అదే ఊళ్ళో వాళ్ళు ఉంటారు, లేకపోతే తోటలో నాటేసేటప్పుడు వరి వేసేటప్పుడు ఇవి ఉంటాయి కదా, అప్పుడు నీకు షై ఫీల్ అవ్వదా? ఏం షై ఫీల్ ఏమి ఉండదు అన్న. ఇంకా వాళ్ళందరినీ చూసి ఇంకా గట్టిగా వాడాలని చెప్పేసి అనిపిస్తుంది. షై ఫీల్ ఏమి ఉండదు. మన టాలెంట్ ప్రూవ్ చేస్తున్నాం. మనం షై ఫీల్ ఎందుకు కావాలన్నా? ఏముండదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, బేసిక్గా ఎవరికైనా ఒక ఫీలింగ్ ఉంటుంది. అందరు కొంతమంది అనుకుంటారు ఎందుకు ఒక పాటలు అవసరమా, చేసేలా కొట్టాలి, పంపించే ఆడపిల్లకి ఎందుకు అని. ఎవరేమనుకున్నా నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుందన్న. బయట ఎవరేమనుకున్నా నేను దానికి అసలు లోన్ ఫీల్ గాను. మీ డాడీతో అంటారా ఎందుకు అమ్మాయికి పాటలు? లేదన్న, డాడీతో ఎవరు ఏమన్నారు. ఊర్లో కూడా చాలా మంది అంటారు మన ఊరికి మంచి పేరు తీసుకొస్తుంది అమ్మాయి, సో అమ్మాయిని మంచి కొంచెం ఇంకా ఇంకా పంపించండి, ఎక్కడికంటే అక్కడికి పంపించండి, మన ఊరికి మంచి పేరు తీసుకొస్తుంది కదా అని చెప్పేసి చెప్తా ఉంటారు. నల్గొండ గద్ద ఉన్న రిలేషన్ ఉందా మీకు? రిలేషన్ అయితే ఏం లేదన్న, కాకపోతే కలిసిన కొన్ని 2-3 సార్లు. అంటే రికార్డింగ్లోకి మామూలుగా ఇట్లా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ పరిచయం అన్న. ఏమంటారు, నువ్వు నాకు ఒక బిడ్డ లాంటి దానివి, అంత దూరం నుంచి జర్నీ చేసి ఇటు వచ్చినవు, పాట అంత ఎంత ప్రేమో నీకు తెలుస్తుంది, ఈ జర్నీలోనే తెలుస్తుంది ఇంత దూరం వచ్చినందుకు అని చెప్పి చెప్తా ఉంటారు. అంతే. ఎందుకు మీరు నార్మల్గా ఇంటర్వ్యూస్ అంటే కొంచెం లేట్ చేస్తూ ఉంటారు? అంటే ఇంట్లో పనే, లేకపోతే అంటే మేము నిజంగానే బిజీ ఉన్నామని చెప్పి చెప్పుకోవడానికి? బిజీ ఉన్నా అని చెప్పుకోవడానికి ఇంకా వేరే ఏమైనా చెప్పొచ్చు. నాకు ఇంకో షో ఉంది అని అన్నీ చెప్పొచ్చు. నాకు అట్లాంటివి ఏం లేవు. డయాగ్నోస్టిక్లో సిస్టమ్ వర్క్ చేస్తాను నేను. సో దానికి నేను ఒక మండే ఒక్కరోజే నాకు లీవ్ ఉంటుంది, మిగతా ఏ టైంలో నాకు లీవ్ ఉండదు. 8 hours నాకు వర్క్ ఫ్రమ్ హోమా? లేదు, అక్కడికి వెళ్ళి చేస్తాను. ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్ళి చేస్తాను నేను. ఓకే, మీది నల్గొండ ఎక్కడ గ్రామం? ఎక్కడ? చౌటుప్పల్లోనే చేస్తా. ఇంకా నాకు అక్కడి నుంచి పోయి రావడమే మార్నింగ్ 9కి వెళ్ళినామంటే నైట్ 8 అవుతుంది అన్న. ఇంకా ఆ టైంలో నేను ఎక్కడికి వచ్చేది, 7 ఇంటర్వ్యూస్ ఇచ్చేది. సో అందుకే కొంచెం ఆపుతున్నా. ఇంకా మీకంటే ఇంకా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ ఇంకా అట్లనే హోల్డ్లో పెట్టిన. బండెనక బండి గట్టి ఆ సాంగ్ పడగలవా? బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవో తౌ కొడుకో నైజాము సరకరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవో తౌ కొడుకో నైజాము సరకరోడా. నా జీలమిచ్చినవురో నైజాము సరకరోడా. చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ కిల్లా కింద నీ గోరి గర్తం కొడుకో నైజాము సరకరోడా. నా జీలమిచ్చినవురో నైజాము సరకరోడా. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లేవో తౌ కొడుకో నైజాము సరకరోడా. నా జీలమిచ్చినవురో నైజాము సరకరోడా. చాలా బాగుంది. అయితే అప్పట్లో నైజాముల కోసం అంటే వాళ్ళు వెళ్ళిపోవాలని అంత జనాల్లో చైతన్యం కోసం తెచ్చిన సాంగ్ కదా. సో ఇప్పుడు ఈ స్వాతి గౌడ్ జనంలో ఏం చైతన్యం రావాలని కోరుకుంటుంది? అంటే మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు అనుకోవచ్చా, లేకపోతే రాజకీయ నాయకులు చేస్తున్న మోసాలు అనుకోవచ్చా? మోసాలు మీన్స్ ఇప్పుడు వాళ్ళు చాలా చెప్తారు, చాలా చేసినట్టు చూపిస్తారు, బట్ చేయరు. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే అక్కడ స్ట్రగుల్ అయ్యేది, సఫర్ అయ్యేది కామన్ మ్యాన్ మాత్రమే. సో అంటే ఒక సింగర్గా నేను ఒక ఫోక్ సింగర్ స్వాతి గౌడ్, ఓకే ఫైన్, కానీ తను ప్రపంచానికి ఏం చెప్తుంది అసలు? అంటే ఏమని చెప్తారు? నేను ఇప్పుడు చాలా అఘాయిత్యాలు అవుతున్నాయి అన్న. దానికి ఎన్ని చట్టాలు వచ్చినా అది ఆగట్లేదు, అది జరుగుతూనే ఉంది. ఇక్కడ వాస్తవానికి గవర్నమెంట్ ఇస్తున్న పథకాలు ఇస్తలేదు, ఇచ్చే పథకాలు కూడా బంద్ చేస్తుంది. సో అన్నిట్లల్లో ఏ దాంట్లోనో ఒక మార్పు రాకపోతుందా నా పాట వల్ల అని చెప్పేసి నా ప్రయత్నం. అంతే, ఏ దాని వలన మార్పు వస్తుంది అని ఊహిస్తున్నా. నేను చూసాను మీ ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్, మ్యాక్సిమం 90% మీకు పాజిటివ్గానే పెడతారు, కొన్ని మాత్రం అంటే నీకు ఎందుకు ఇంట్లో కూర్చోరకుండా ఆల్రెడీ ఆయన ఇంట్లో కూర్చొని మరి పెడుతుండు కామెంట్. ఇంకా ఆయన నాకేంది చెప్పేది మళ్ళీ? అసలు ఏమనిపించింది వాడికి? ఇప్పుడు నార్మల్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎవడన్నా, ఒక అమ్మాయి ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా కొంచెం చిరాగ్గా కామెంట్ పెట్టారంటే వెంటనే ఆ కామెంట్ని హైలైట్ చేస్తూ ఒక వీడియో చేస్తారు. నువ్వు ఎందుకు చేయవు? వాడికి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు? నేను వదిలేస్తాను అట్లాంటివి. పాజిటివ్ వచ్చిన కామెంట్లో పట్టుకుంటాను నేను.
ఎందుకంటే వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ త్రోలో నేను ముందుకెళ్ళాలనుకుంటా. ఎవరో బ్యాడ్ కామెంట్ పెట్టిరని చెప్పేసి నేను ఆగిపోను, వాళ్ళని కూడా నేను తిట్టను. అందరికి నచ్చాలని రూల్ లేదన్న. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఒక పేపర్ వచ్చిందన్న, 100 మార్క్స్ పేపర్ వచ్చింది, మనం 100కి 100 రాసినా 99.9 అని వేస్తాడు, 1% తీసేస్తాడు. ఎందుకు? ఏదో ఒక మార్పు ఉంటుంది, చేర్పు ఉంటుంది కాబట్టి. సో ఇంట్లో కూడా అంతే, దాన్ని కూడా నేను పెద్దగా పట్టించుకోను. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే స్వాతి అసలు నువ్వేంటే ఇట్లా అయిపోయి ఉంటే అసలు ఇక్కడ చిన్నప్పుడు ఏదో కలెక్టర్ అవుతానంటూ అదంటవి అని ఎవరన్నా అట్లా గెట్ టుగెదర్ మీటింగ్స్లో కానీ సంథింగ్? ఇంకా గెట్ టుగెదర్ ఏం పెట్టుకోలే అన్న, మేము చిన్నపిల్లలు. పూర్వ విద్యార్థుల సమ్మేళనం తర్వాత పెడదాం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం 2050లో పెడదాం అనుకుంటున్నాం. ముసలోళ్ళు అయినాక అందరం అప్పటికి ఆత్మీయుడికి అయిపోద్దాము, అయిపోతుంది. అందరూ ముసలోళ్ళు అయినాక. అంటే ఎవరన్నా మీకు మీ ఫ్రెండ్స్ అప్రోచ్ అవుతూ ఉంటారా ఫోన్ చేసి, నేను చూసానే వైరల్ అవుతుంది, బాగా వైరల్ అవుతుంది, బాగా పాడుతున్నావు? మా దాంట్లో ఎవ్వరు లేరన్న వాస్తవానికి. నేను ఒక్కదాన్నే ముందడిగేసిందంటే 59 మెంబర్స్లో నేను ఒక్కదాన్నే. డిగ్రీ అప్పుడా? 10th 59 మెంబర్స్లో నేను ఒక్కదాన్నే ముందు అడిగేసింది. ఇంకెవ్వరు లేరు. అంత ధైర్యంగా కూడా ఎవరు ఏం మాట్లాడరు. నాకు అందరు చెప్తారు, నీ అంత ధైర్యం మాకు లేదు, మేము మాట్లాడలేము, మేము ముందుకు రాలేము, సో నీకు ఉంది, నువ్వు మంచి ప్రూవ్ చేసుకొని టాలెంట్ని అని చెప్తూ ఉంటారు. నావి అన్నీ స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు, నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, నీ స్టేటస్ మా వాళ్ళు పెట్టుకున్నారు, మా రిలేషన్ చూస్తున్నారు. నీ వీడియోస్ని పార్టీస్ కూడా బాగానే యూస్ చేసుకుంటున్నారు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు అక్కడ జనరల్గా చేస్తున్నావు, ఏ పార్టీకి ప్రోగా చేయట్లేదు, నెగిటివ్గా చేయట్లేదు. సో దాన్ని ఎందుకు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు? అంటే పలానా స్వాతి కూడా అనే అమ్మాయి మా పార్టీకి చెందిందని చేసుకోవడమా? ఎప్పుడైనా చూసావా కొన్ని రీల్స్? నువ్వు కొంతమంది పార్టీ వాళ్ళు నీ రీల్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. ఏమన్నా నాకైతే ఇంకా అంతవరకు నాకేం రాలేదు అట్లా. ఇప్పుడు ఉన్న అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, మీ రీల్స్ కొన్ని వాళ్ళ అఫీషియల్ పేజ్లో షేర్ చేసుకుంటారు. కొన్ని చేసుకునేయండి, తప్పేముంది అన్న, చేసుకునేయండి. అంటే ఇప్పటిదాకా నీ ఎయిమ్ ఏంటంటే ఏ పార్టీకి సపోర్ట్ చేయనంటావు? నేను చేయట్లేను కదా అన్న, నేను చేయట్లేను, నేను కింద కూడా ఏం పెట్టట్లేను కదా. ఈ పార్టీ నీకు తెలియకుండా నేను వాడుకుంటున్నారు అక్కడ. వాడుకోనియండి, తప్పేముంది. నా టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నా, నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకుంటున్నా, నా టాలెంట్ నలుగురికి చూపిస్తాను. రేపు పొద్దున్న నాకు దగ్గర చూసి అరే ఈ అమ్మాయి కాంగ్రెస్ జాయిన్ అయిపోయిందా, మళ్ళీ ఇంకోళ్ళు చూసుకుంటారు. అంటే వాళ్ళు షేర్ చేసిన పేజ్ త్రూ చూసే వ్యూవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ వ్యూవర్స్ ఉంటారు. అంటే మీకంటే ఎక్కువ ఫాలోవర్స్ పార్టీలకు ఉంటాయి కదా, అఫీషియల్ పేజ్లకి. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఈ అమ్మాయి నిజంగా జాయిన్ అయిపోయింది ఆ పార్టీలో అని అనుకుంటారు కదా రేపు. లేదన్న, అట్లాంటివి అయితే ఇప్పటిదాకా రాలేదు. మీ లోకల్ నాయకులు ఎవరన్నా వచ్చి అసలు పాటలు బంద్ చేయి, ఎందుకు గవర్నమెంట్కి అట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి ఎవరన్నా అప్రోచ్ అయ్యారా? అందరూ అదే అడుగుతుండ్రు నాకు చాలామంది. వాస్తవానికి చెప్పాలంటే, నువ్వు నక్సలిజం పాటలు అట్లా వాడుతున్నావు, ఎందుకు అట్లా, నీకెవరేం వస్తలేవా కాల్స్, ఏం బెదిరింపు కాల్స్ ఏం వస్తలేవా అని. నేను ఒక అడుగు ధైర్యంగానే ముందడికేసిన. ఇంకా బెదిరింపు కాల్స్ వస్తే నేను ఎందుకు భయపడతానా? నేను దేనికేం భయపడా, ఏ కాల్స్ వచ్చినా టేక్ ఇట్ ఈజీ. ప్రాణం పోతుంది, నీ ఫ్యామిలీయా నీ పాటలా? రెండు కావాలన్నా. ఎక్కువ ఫ్యామిలీకి చూస్ వన్. ఫ్యామిలీ. ఇక ఫ్యామిలీ లేనిది నేనేం చేస్తా అన్న, పాడుకొని నేనేం చేస్తా చెప్పు? ఫ్యామిలీ కావాలి కదా. ఫ్యామిలీ లేని పాట పాడుకొని నేనేం చేసుకొని ఎవరికి దేనికి పేరు, ఎవరికి గుర్తింపు తీసుకురాను. అదే అంటే నీకు ఇష్టమైన ప్రొఫెషన్లో నువ్వు ఎంతవరకు వెళ్తావు అనే దాని గురించి ఈ క్వశ్చన్ అనమాట. నా ఒంట్లో ప్రాణం ఉన్నంతసేపు పాట ప్రయాణం అయితే ఖచ్చితంగా చేస్తాను. అది ఎంత దూరమైనా సరే, ఎన్ని వేల కిలోమీటర్లైనా సరే పరిగెత్తుతా. అక్కడే మరి స్టూడియో పెట్టి ఏమన్నా కొంచెం గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారా అక్కడే మీ చౌటుప్పల్లో? స్టూడియో అయితే ఏం ప్లాన్ చేయలేనన్నా, చూద్దాం ముందు. డాడీ అదే అంటుండ్రు, ఇక మనం ఎవరన్నా సపోర్ట్ వస్తా అంటే మీకు ఫినాన్షియల్గా సపోర్ట్ ఇచ్చినా పర్వాలేదా? వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా? అంటే పార్టీలకు అతీతంగా అయితే చూద్దాం అన్న. ఎందుకంటే మీ ఫ్యాన్ అండి నేను, వాడెవడో బీఆర్ఎస్ వాడు అంటాడు, కాంగ్రెస్ వాడు అంటాడు, బట్ నేను మీ ఫ్యాన్ అండి అని చెప్పి వచ్చి మీకు వాడెవడో తెలియదు. పాటమ్మ కోసం సపోర్ట్ చేస్తున్నా అంటే ముందుకెళ్తాం. పార్టీకి రా, మా పార్టీ తరపుగా వాడు అంటే లేదు, నేను అట్లా అయితే వెళ్ళాను. నా పాటలు విని కొంచెం బాగుంది, అమ్మాయిని ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళు వస్తే ఓకే, సపోర్ట్ వాళ్ళకి నేను కూడా సపోర్ట్గా ఉంటా. నా పాటతో వాళ్ళకి సపోర్ట్గా ఉంటా. ఉద్యమం రగిలించాలి ఫైనల్గా అయితే, మొత్తం మీద ముందుకెళ్ళాలి. సో ఫైనల్గా పాట బిడ్డగా నీ ప్రయాణం ఇంకొంచెం బెటర్గా సాగాలని నేను కోరుకుంటున్నా. అంటే గవర్నమెంట్ నుంచి అంటే గవర్నమెంట్కి ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తావు మీ విషయంలో? సజెషన్ అంటే ఏం లేదన్న, ఇక మనం ఏం సజెషన్ ఇచ్చినా ఏ గవర్నమెంట్ ఏం మారదు. మన తోటలో ఏం కాదు, పెద్దోళ్ళు ఇస్తేనే మారతలేదు. మనం చిన్నపిల్లల అయ్యే పనులు కాదు. ఎవరు వచ్చినా ఆయన తర్వాత కొడుకు తర్వాత తండ్రి, వాళ్ళు మారవలసింది తప్ప మా జీవితాలు ఏం మారవు. ఓటేసి పక్కకు నిలబడే మాదేం లేదు. మా బతుకులు ఏం ఓటర్ది బతుకు ఏం మారుతుంది అన్న?
కానీ మరి ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే ఇప్పుడు జనరల్గా ఊళ్ళో చాలా ముక్కుసూటి మనుషులు ఉంటారు కొంతమంది. లైక్ లైక్ ఇంత ముక్కుసూటిగా వెళ్ళటం వల్ల మీకు ఎప్పుడు ట్రబుల్ అవ్వలేదా ఊళ్ళో? ఏం ట్రబుల్ ఏం లేదన్న, కాకపోతే భయపడతారు ముందు మాట్లాడాలి. మాట్లాడితే ఎలా ఉంటుంది అంటే మొహం పెట్టి కొట్టినట్టు ఉంటుంది. అవును, అట్లే మాట్లాడతాను నేను, ఏది లోపల దాచుకొని. దానివల్ల నువ్వు ఫేసెస్ ఇబ్బందులు ఏం ఫేస్ చేయలేనన్నా. ఇంకా ఎందుకంటే నా ముందుకు ఎవరు రారు, భయపడి వెనకకే పోతారు, ఏం మాట్లాడలేము అని చెప్పేసి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నీకు ఎవరో టీజ్ చేయరు, నిన్ను చెయ్యరు. ఇంటికి వచ్చి లేకపోతే స్కూల్లోనో ఎక్కడన్నా ప్రపోజ్ చేయాలన్నా లేకపోతే ఇంకోటన్నా అసలు మన దగ్గరకు అట్లాంటివి రావుగా. ఫస్ట్ మనం అట్లాంటి చిల్లర వేషాలకే దూరంగా ఉంటాము, మన దగ్గరకు అట్లాంటివి ఏం రావు. సో మనం దానికి దూరంగా ఉండడం బెటర్. ఓకే, మీరు అలాంటి దూరం అని చెప్పారు, బట్ మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది వీడిని లైన్ అవుతుంది, వీడు నాకు లైన్ వేస్తున్నాడు, లేదంటే ప్రపోజ్ చేయాలని చూస్తున్నాడు. ప్రతి మనిషికి ఒక క్రష్ ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. ఇప్పుడు నేనున్నా, నాకు పలానా వాళ్ళంటే ఇష్టం ఉంటుంది, మీరున్నారు, మీకు పలానా వాళ్ళంటే ఇష్టం ఉంటుంది. లేదన్నా అట్లాంటివి ఏం పెట్టుకోను. నాకు మాకు ఫ్యామిలీకి అచ్చరావు అటువంటివి, మేము అటువంటివి దూరం ఉంటాం. మీ పాట బిడ్డల కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్కి మాకు ఇది ఇవ్వండి అంటే, ఎవరైతే మెయిన్గా పాడేవాళ్ళు ఉన్నారో, కాస్త టాలెంట్తో ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏదైనా రాయితీలు కల్పించాలా, లేదంటే ఒక చిన్న కార్పొరేషన్ లాంటిది ఏర్పాటు చేసి వాళ్ళకి కొన్ని నిధులు ఇలా కేటాయిస్తే వాళ్ళ వరకు ఎవరైతే ఫోక్ సింగర్లు అంటే కనీసం వాళ్ళు డబ్బులు పెట్టుకొని స్టేజ్లో ఉంటారో వాళ్ళకు ఉపయోగపడేలాగా ఏమైనా చేస్తే బాగుంటుంది అంటారా? ప్రభుత్వానికి ఒక విన్నపం అండి, స్మాల్ విన్నపం. సాంస్కృతిక సారథిలో కొంతమందికి జాబ్స్ వచ్చినాయి అన్న, ఆల్రెడీ ఇస్తుండ్రు శాలరీస్. ఇంకా మిగతాది ఇక లేని వాళ్ళు అంటే వాళ్ళు అప్లై చేసుకొని వెళ్తేనే బాగుంటుంది. ఇంకా ఆల్రెడీ ఇస్తున్నప్పుడు మనం ఇంకేం అడుగుతామన్నా, వచ్చిందే చాలు తీసుకొని ఉండడానికి. ఇంకా పెద్దగా కావాలంటే ఎవరు ఇయ్యరు. నీకు కావాల్సింది నువ్వు చెప్పు, నాకు కావాలని అడగు, అంతే కదా. అంటే నేను అనేది నువ్వు ఒక రిప్రజెంటేటివ్. చాలామందికి అప్కమింగ్ ఇప్పుడు నీ ఇంటర్వ్యూ చూసేవాళ్ళు అంటే కొంతమంది ఏం చూస్తారంటే అసలు ఈ అమ్మాయి ఎవరని చూస్తారు. కొంతమంది తెలంగాణ వాళ్ళు, బేసిక్గా తెలంగాణ వాళ్ళుగా ఆరిజిన్ ఏంటంటే ఉద్యమం, విప్లవ భావాలు ఎక్కువ ఉంటాయి. ఎర్రజెండా అనే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తమ మీద ఎర్రజెండా అని ఒక చిన్న ముద్ర ఇస్తే చాలామంది చూస్తారు, అట్రాక్ట్ అవుతారు. సో అలాంటి వాళ్ళకి నువ్వు ఒక రిప్రజెంటేటివ్ అనమాట. నువ్వు ఎంతో స్ట్రగుల్ పడి ఈ స్టేజ్కి వచ్చావు, ఇంకా ఉంది, నువ్వు వెళ్ళాల్సిన జర్నీ చాలా ఉంది. కానీ నువ్వు చేసిన స్ట్రగుల్లో తర్వాత వచ్చే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఏంటంటే ఏం చెప్తావు? ఇప్పుడు మనము సాంగ్స్ పాడుతున్నాం అన్న, మన టాలెంట్ని గుర్తించి మనం కూడా పైకి లాగితే బాగుంటుందని. ఇప్పుడు నన్ను కూడా కొంచెం జనాలు గుర్తించి ఇప్పుడు కొంచెం నేను వెలుగులోకి వచ్చిన. సో చాలా మంది ఉన్నారు వెనుకబడిన వాళ్ళు ఊర్లలో. సో అలాంటి వాళ్ళు కూడా కొంచెం ప్రభుత్వం గుర్తిస్తే బాగుంటుంది. ప్రభుత్వం తరపున యాడ్స్తో చేస్తావా సాంస్కృతికంగా పరంగా? నేను ఏ యాడ్స్ ఏం చేయనన్నా ప్రభుత్వం పరంగా. ఇది ఏ రాజకీయాలకు సంబంధం లేదు, ఏ ప్రభుత్వం తరపున కూడా ఏం చేయను నేను. ప్రభుత్వాన్ని కూడా సపోర్ట్ చేయవా? నేను ఏ దానికి సపోర్ట్ చేయడానికి రాలేనన్నా, నా ఓన్ టాలెంట్తో నేను ముందుకు పోదామని వచ్చిన. నేను ప్రభుత్వానికి చేద్దామని రాలేను, ఏ పార్టీకి చేద్దామని రాలేను. ఏ పార్టీకి అతీతంగా కూడా నేను ఏ దానికి నేను ఉండనన్నా. ముందు నా సొంత టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటా ఎంతసేపు. నేను ఏ ప్రభుత్వాన్ని పట్టుకొని కూడా బాగులాడా నేను. అంటే తనకి ఎలాంటి సపోర్ట్ లేకపోయినా నా పైన మాత్రం పాట బిడ్డలాగే ఉంటాను, ఇంకొంచెం బెటర్గా నేను ఫేమస్ అవ్వాలని చెప్తున్నారు స్వాతి గౌడ్ గారు. సో చూస్తూనే ఉండండి మహానగర్.